ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఓకే, 50 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్లో వీఆర్ ఇన్ 14th డే, 14 రోజులోను. అందరిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. లెట్స్ గో టు ద ప్రేయర్. సకల శుభాలకు కారణభూతులైన గొప్ప విషయానికి మహిమ గంత స్తుతి స్తోత్రం చెల్లించుకున్నాం. వీడియో వీక్షిస్తున్న బిడ్డల్ని చెప్తున్న మమ్మల్ని అందరినీ కూడా దీవించి నీ ఆత్మతో ఎత్తుపట్టి వాడుకోమని యేసునామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఓకే, కొన్నిసార్లు మన విషయంలో కొన్ని కార్యాలు మన జీవితంలో చూడలేనప్పుడు, కొన్ని అంటే ఎప్పుడైనా మనకి భయం అనిపించినప్పుడు కొన్ని జ్ఞాపకాలని మనము జ్ఞాపకం చేసుకుంటే, కొన్ని మెమోరీస్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, ఓ అప్పుడు అలా జరిగింది కదా, సో ఇప్పుడు కూడా నేను చేయగలను, ఇప్పుడు కూడా నా జీవితంలో జరుగుతుందని ఒక్కొక్క నమ్మకం కలుగుతుంది. అలాగే కొన్నిసార్లు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు కొన్ని విషయాలు ఆ టైంలో ఇలా జరిగింది కదా అని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అప్పుడు కూడా ఒక ధైర్యం వస్తుంది కదండి. అట్లా కొన్ని జ్ఞాపకాలని మనం అదే కొన్ని మెమొరీస్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు నిజంగా మనం ఎంత బాధలో ఉన్నా, ఎంత వేదనలో ఉన్నా, ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నా ఆ సమయాన్ని బట్టి నిశ్చయముగా నిజంగా మన జీవితాల్లో కార్యాలు చూసేటువంటి ఒక అవకాశం మనం పొందుకోగలుగుతాం. అలాగే దేవుళ్ళో ఉన్నప్పుడు కూడా ఏమీ చేయలేను అనే స్థితిలో ఉన్నప్పుడు, లేదు అంటే కనుక నేను ఏ కార్యం ఇప్పటి వరకు చూడలేదు అని అనుకున్నప్పుడు, దేవుని యొక్క కార్యములను, దేవుని యొక్క వాక్యమును మనము జ్ఞాపకం చేసుకునేవారుగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. చూద్దాం 105వ సంకీర్తన 6వ చరణం 5-6 చరణాలు చూస్తే, ఆయన దాసుడైన అబ్రహం వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్నటువంటి యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకోండి, ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకున్నది. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి అందంతటా జరుగుచున్నవి. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు అబ్రాహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతోను తాను చేసిన నిబంధనను, లేదంటే ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొనును. హల్లెలూయా. ఈ యొక్క మాట నిజంగా మన జీవితాలకి గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తుంది. ఎందుకంటే మనం ఎంత బాధలో, ఎంత వేదనలో కొన్ని మెమోరీస్ని, లేదంటే కొన్ని సంతోషకరమైన బాధలో ఉన్నప్పుడు కొన్ని సంతోషకరమైన విషయాలు జ్ఞాపకం చేసుకుంటే మనకి ఆ కొంచెం బాధలో కొంచెం ఊరట కలుగుతూ ఉంటుంది. అదే విధముగా కొన్ని మనము జయించలేము అనే స్థితిలో ఉన్నప్పుడు, అప్పుడు జయించాను కదా, ఇప్పుడు కూడా అప్పుడు జయించాను, నేను ఇప్పుడు కూడా నేను జయిస్తాను కదా అని కొంచెం ధైర్యం కలుగుతూ ఉంటుంది. అట్టి రీతిలో ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మనం ఇంక కార్యము నా జీవితంలో జరగదు అని అనుకున్నప్పుడు ఈ కార్యము నా జీవితంలో జరగదు. ఎందుకంటే విత్ మీ, నా ద్వారా లేదా నాతో ఈ కార్యము జరగలేదు. ఎందుకంటే నాకు అంత సామర్థ్యం లేదు, నాకు అంత శక్తి లేదు, నాకు అంత స్తోమత లేదు అని అనుకునే వారికి దేవుడు చెప్తున్నాడు, ఏ కార్యమైతే నువ్వు చూడలేననుకుంటున్నావో, ఏ ఆశీర్వాదం అయితే చూడలేనుకుంటున్నావో, ఒక్కసారి దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు జ్ఞాపకం చేసుకుంటే నిజముగా నువ్వు చూడలేను అనేటువంటి కార్యమును ఆశ్చర్యపడేటట్లుగా దేవుని జీవితంలో చేస్తాను. ఎప్పుడైతే బైబిల్ గ్రంథంలో మనం చూసినటువంటి కార్యాలు చూస్తూ ఉంటాం, ఎర్ర సముద్రం 2 పాయలుగా చేల్చి ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు నడిపించటం, నిజంగా ఏటి నీళ్ళను రక్తముగా మార్చటం, ఏలియా ప్రార్థించగా పైనుంచి అగ్ని కురిపించటం, నిజంగా ఇవన్నీ కూడా చాలా గొప్ప గొప్ప కార్యాలండి. ఇలాంటి కార్యాలు మనం చదువుతూ ఉన్నప్పుడు నిజంగా మన దేవుడు చాలా గొప్ప దేవుడు అనిపిస్తుంది. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులను ఆపటం, నిజంగా ఇజ్రాయెల్ జనం అందరూ కూడా స్తుతి చెయ్యగా మరి ఎరుకో గోడలు పగలగొట్టబడటం, నిజంగా ఒక చిన్న గోడను పగలగొట్టాలంటే చాలా కష్టపడాలి. అలాంటిది వాళ్ళు కష్టపడక లేకుండానే దేవుని స్తుతి చేస్తూ ఉన్నప్పుడు ఎరుకో గోడలు ఇవన్నీ కూడా ఆశ్చర్యమైన కార్యాలు. అలాంటి ఊహించని అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు మన జీవితంలో జరగాలంటే ఇలాంటి ఆశ్చర్యమైన కార్యాలు, దేవుడు ఏ ఆశ్చర్య కార్యాలు చేశారో ఆ ఆశ్చర్య కార్యాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు అటువంటి ఆశ్చర్య కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తాడంటాడు. హల్లెలూయా. ఎందుకంటే అలాంటి ఆశ్చర్య కార్యాలు మనం చూడాలంటే మన స్తోమత సరిపోదు, మన సామర్థ్యం సరిపోదు, నిజంగా మనకు ధైర్యం సరిపోదు. అవునండి, నిజంగా కొన్నిసార్లు మన స్టేటస్ కూడా సరిపోదు. అలాంటి సమయంలో ఆశ్చర్యకార్యం మన జీవితంలో జరగాలి, రిపోర్ట్స్ నిజంగా నార్మల్ రావాలి, ట్యాబ్లెట్స్ ఆగిపోవాలి, ఎన్నో సంవత్సరాల నుంచి ఫలించిన గర్భము నిజంగా గర్భము దాల్చాలి, ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి వివాహము మన జీవితంలో జరగాలి,
లేదు అంటే కనుక ఎన్నో సంవత్సరాల నుంచి తీరిన అప్పు ఈ సంవత్సరంలో ఎలాగైనా సరే వడ్డీనే కడుతున్న అప్పు తీరదంక నేను చనిపోయేంత వరకు అనుకున్న వాళ్ళు అప్పు తీరిపోవాలని అనుకున్నప్పుడు దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం ఊహించిన ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేస్తాడంటాను. ఇంకొకటి దేవుడు ఏమంటున్నారు అంటే ఆయన చేసినటువంటి సూచక క్రియలను కూడా జ్ఞాపకం చేసుకొని కొన్నిసార్లు అసలు ఏ కార్యం కూడా మన జీవితంలో జరగదు. అసలు చిన్న కార్యం ఇప్పుడు ఆశ్చర్యకారం అంటే చెప్తున్నాను. అసలు చిన్న కార్యము జరగదు, పెద్ద కార్యము జరగదు. అంటే అద్భుతాలు చిన్న అద్భుతం జరగదు, పెద్ద అద్భుతం కూడా జరగదు. కనీసం పెద్ద అద్భుతం మాట పక్కన పెడితే ఏదో చిన్న బ్లెస్సింగ్ అయినా వస్తే బాగున్న మొహానికి ఎప్పుడు కూడా నేను అలాంటి బ్లెస్సింగ్ కూడా చూడలేదు అని అనుకున్నప్పుడు ఆయన సూచక క్రియను మనము జ్ఞాపకం చేసుకునేవారుగా ఉండాలి. ఎందుకంటే ఎంతోమందిని దేవుడు స్వస్థపరిచారు. అవి నిజంగా మనం చూస్తుండగానే ఆయన కార్యం చేశారు. ఎంతోమందిని మరి కుష్ఠరోగుల్ని దేవుడు స్వస్థపరిచారు. కుష్ఠరోగం అనేది స్వస్థత కలగటం అంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. అలాంటి వారిని దేవుడు స్వస్థపరిచారు. చనిపోయిన వారిని దేవుడు లేపారు. ఆయన సూచక క్రియలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో కూడా అసలు కార్యమే జరగలేదన్న కుటుంబాల్లో దేవుడు కార్యం చేస్తాడంటాను. హల్లెలూయా. ఆయన నోటి తీర్పును కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు అంటే మనము చేసే క్రియలను బట్టి ఆయన నోటి తీర్పు అనేది ఆధారపడి ఉంటుంది. మనం మంచి చేస్తే నిజంగా ఆయన నోటి తీర్పు మన జీవితంలో మంచిగా ఉంటుంది. మనము చెడు చేస్తే నిజంగా ఆయన నోటి తీర్పు అనేది మనకి చెడును శిక్షణ కలిగేటట్లుగా ఉంటుంది. కాబట్టి మనము ఆశ్చర్యకార్యాలు జరగాలి అంటే ఆశ్చర్యమైన కార్యాలు జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితంలో ఇంకా అద్భుతమే చూడలేదు ఇప్పటి వరకు అని అనుకున్నప్పుడు ఏదో ఒక కార్యం నా జీవితంలో చూడాలంటే ఆయన సూచక్రియలను జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా తీర్పులో మన జీవితము మంచిగా ఉండాలి. తీర్పులో నిజంగా దేవుని రాజ్యంలో ఉండేటట్లుగా మనకి దేవుడు తీర్చినటువంటి లేదంటే దేవుడు నోటితో మాట్లాడినటువంటి మాట తీర్పు నిజంగా మన జీవితానికి ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనము చేసే పనులను బట్టి కూడా ఆ తీర్పు ఆధారపడి ఉంటుంది. సో నిజంగా ఆయన నోటి తీర్పు క్షేమంగా ఉండాలి అంటే నేను క్షేమకరంగా అయినటువంటి పనులు చేయాలా? ఆయన నోటి తీర్పు నాకు సంతోషాన్ని ఇవ్వాలి, ఆయన నోటి తీర్పు నాకు ఆశీర్వాదకరంగా ఉండాలి అని అనుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా మనము చేస్తున్న పనులు, మనం మాట్లాడుతున్న మాటలు, మన బిహేవియర్ అన్నీ కూడా ఎలాగుండాలంటే దేవుడి నామానికి మహిమకరంగా, దేవుడు మెచ్చుకునేటట్లుగా, దేవుడికి ఇష్టపూర్వకంగా ఇష్టప్రకారంగా మన ప్రవర్తన, మన నోటి తీరు ఉంటే ఆయన నోటి నుంచి వచ్చే తీర్పు కూడా మన జీవిత ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తుంది. కాబట్టి ఆయన ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన సూచక క్రియలను జ్ఞాపకం చేసుకోవడంతో పాటు ఆయన నోటి తీర్పును కూడా మనం జ్ఞాపకం చేసుకునేవారుగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఈ పరిశుద్ధమైన మాటలు దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. సీ యు ఇన్ ద నెక్స్ట్ టైం. ప్రైజ్ ద లార్డ్.